Hello all and welcome to Movie Max series the review of Kalki 2898 AD. మూవీ ఎలా ఉంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ ని ఒకసారి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ అయితే వండర్ఫుల్ గా ఉంది. మూవీలో విజువల్స్ అండ్ మ్యూజిక్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ మూవీలో వింటేజ్ ప్రభాస్ గారిని అయితే మనం చూస్తాం. ఈ మూవీలో ప్రభాస్ గారు అండ్ ఆయన వేసే జోక్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీలో చాలా స్పెషల్ క్యామియోస్ అయితే ఉన్నాయి అండ్ ఆ క్యామియోస్ కూడా వర్క్ అయ్యాయి. అండ్ నాగేశ్వన్ గారు ఫ్యూచర్ ని అండ్ అప్పుడులో ఉండే మనుషుల్ని అండ్ అప్పుడులో వాడే డివైజెస్ ని ఇమాజిన్ చేసుకుని చాలా బాగా మూవీలో చూపించారు. అండ్ పురాణాలకి ఫ్యూచర్ కి లింక్ పెట్టి ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీలో డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఎలాంటివి ఉండవు. సో మీరైతే ఖచ్చితంగా ఈ మూవీని మీ పిల్లలతో చూడండి. పురాణాల గురించి మీ పిల్లలకైతే తెలుసుకోవాలన్న కుతూహలం అయితే ఏర్పడుతుంది. అండ్ మూవీలో కురుక్షేత్ర యుద్ధంలో జరిగే సీన్స్ అయితే చాలా బాగా నాకు నచ్చాయి. అండ్ మీరైతే ఈ మూవీలో ఫస్ట్ 10 మినిట్స్ అయితే మిస్ కావద్దు. ఫస్ట్ 10 మినిట్స్ అయితే వేరే లెవెల్ గా ఉంటుంది. సో మీరు ఈ మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ ముందు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ అంటే విజువల్స్ అని చెప్పొచ్చు. విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి ఈ మూవీలో. అండ్ విజువల్స్ తర్వాత హైలైట్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు. సంతోష్ నారాయణ గారు అయితే తన హార్ట్ పెట్టి ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారని అయితే నాకు అనిపించింది. ఈ మూవీలో తన బెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీలో సాంగ్స్ కొద్ది బాగుంటే ఇంకా మూవీ హైలైట్ అయ్యేదని నాకైతే అనిపించింది. మీకు వీలైతే ఈ మూవీని 3Dలో చూడండి. 3Dలో చూస్తే ఆ కిక్కే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఈ మూవీ కూడా సినిమాటిక్ యూనివర్స్ లో వస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే ఈ మూవీకి సీక్వెల్స్ అవసరం అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకి చూస్తే అలా అనిపించదు. ఈ మూవీ స్టోరీ అయితే చాలా పెద్దది. సో ఈ మూవీకి అయితే ఖచ్చితంగా సినిమాటిక్ యూనివర్స్ అవసరమని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో క్లైమాక్స్ అయితే చాలా సూపర్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ పార్ట్ కి హై ఇచ్చే మూమెంట్స్ అయితే అందులో చాలా ఉంటాయి. అండ్ ఈ మూవీలో ప్రభాస్ గారి స్క్రీన్ టైం అయితే తక్కువ ఉంటుంది. కానీ ఈ మూవీలో ప్రభాస్ గారు లేని సీన్స్ కూడా మనకి బోర్ కొట్టించవు. ఎందుకంటే ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్ గా మనకి నాగేశ్వరన్ గారు చూపించారు. అండ్ అలాగే బ్రహ్మానందం గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఉన్నంతలో బాగా చేశారు. అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన ఫస్ట్ మూవీయే ఎంత బాగుంటాయి అండ్ తర్వాత వచ్చే మూవీస్ ఎలా ఉంటాయో నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే అసలైన స్టోరీ మొత్తం తర్వాత వచ్చే పార్ట్స్ లోనే ఉంది. నేనైతే తర్వాత వచ్చే పార్ట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీలో చాలా క్వశ్చన్స్ అయితే రేస్ చేసి ఆన్సర్స్ ఇవ్వకుండా వదిలేశారు. మేబీ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చి ఈ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ పార్ట్స్ లో చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. ఫైనల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి చూడండి. ఈ మూవీ అయితే థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది. థియేటర్ లో ఇచ్చినంత అయితే మనకి ఓటీటీలో గానీ టీవీలో గానీ చూసినప్పుడు అంతగా ఇవ్వదు. ఎందుకంటే ఆ విజువల్స్ అండ్ మ్యూజిక్ అయితే థియేటర్ లో చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీని చూస్తే పిల్లలకైతే పురాణాల గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో మీరైతే ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని అయితే చూడండి. సో గాయ్స్, దిస్ ఈస్ మై రివ్యూ అబౌట్ కల్కి 2898 AD. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.